ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. భరత్ అంటే ఎవ్వరికీ తెలియకపోవచ్చు, కానీ టాలీవుడ్ హీరో రవితేజ తమ్ముడు అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పొందాడు. శంషాబాద్ మండలం కొత్వాల్గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారుతో వేగంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. శంషాబాద్లోని నోవోటల్ నుంచి సిటీకి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తమ్ముడు చనిపోయిన సొంత అన్న రవితేజ అంత్యక్రియలకు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. భరత్ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. చివరగా అతని వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చారు. అయితే ఆయన్ను చూసేందుకు రవితేజ రాలేదట. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా రవితేజ మూడో సోదరుడు రఘు అంత్యక్రియలు నిర్వహించారు. చింద్రమైన తన తమ్ముడి భౌతికాయాన్ని చివరచూపు చూసి భరించలేనని రవితేజ వెల్లడించారు. 30 ఏళ్లుగా తన తమ్ముడు భరత్తో ఉన్న అనుబంధాన్ని రవితేజ ఈ సందర్భంగా గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పోలీసులు ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసినప్పుడు ఎవ్వరూ రాలేదు. పోని మహాప్రస్థానంలో అంత్యక్రియలకు కూడా రాలేదు. కన్నతల్లి తోడబొట్టిన రవితేజ కూడా భరత్ను చివరిచూపు చూడడానికి రాలేదు. రవితేజ తన తమ్ముడు మృతదేహానికి అంత్యక్రియలకు రాకపోవడానికి ఇచ్చిన వివరణ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఎంతటి పగవాడైనా సరే చనిపోతే వారు వెంట నడవడమో లేదా పాడె మోసే సంస్కృతి దేశంలో ఉంది. అలాంటిది కన్న కొడుకు చనిపోతే ఆ తల్లి రాకపోవడం విస్మయం కలిగించింది. రవితేజకు ఏమైనా కారణాలు ఉండొచ్చు, కానీ తన తమ్ముడు అంత్యక్రియలు నిర్వహించకుండా వదిలేయడం మాత్రం పెద్ద తప్పే. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.